అండి ఈ చిన్న ట్రిక్తో కరెంట్ బిల్ ఆదా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదా. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పకోడీ వేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చక్కగా వస్తాయండి, టేస్టీగా ఉంటాయి. మనకి చక్కగా ఈ టిప్స్ కన్నా మీరు ఫాలో అయ్యారనుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా శనగపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు బీప్ పిండి కూడా ఒక కప్పు తీసుకొని, శనగపిండి 2 కప్పులు తీసుకొని, దీనిలో తగినంత కరివేపాకు కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి 2 తీసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, కొద్దిగా దీనిలో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, వంట సోడా, అది ఒక 1 టీ స్పూన్ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా త్వరగా లాగదండి. దానివల్ల చక్కగా మనకి నూనె కూడా పీల్చకుండా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటాయండి, పొంగుతూ వస్తాయి. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా ఇలా ఆయిల్లో ముందుగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పకోడీ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, ముందుగా మనం పకోడీ వేసే ముందు కొద్దిగా ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అండి, ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా ఒక 1 టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా వస్తాయి పకోడీ కూడా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ టిప్స్ కానీ మీరు ట్రై చేశారనుకోండి మనకి ఆయిల్ కూడా పీల్చదండి. ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. వరిపిండి కూడా వేసాం కాబట్టి దీనికి చక్కగా మనకి పకోడీ శనగపిండి, అచ్చం శనగపిండి కాకుండా మీరు కొద్దిగా వరిపిండి కూడా వేసుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు, ఇలా పకోడీ వేసుకునే ముందు ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి నూనె పీల్చకుండా ఉంటాయండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి, పకోడీ అయితే ఆయిల్ అనేది లేదండి, చక్కగా వచ్చాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ట్రై చేయండి. మా గార్డెన్లో కొన్ని మొక్కలను అయితే చూపించమని ఒక సిస్టర్ అయితే అడిగారండి. వాళ్ళకి నేను ఇలా అయితే షేర్ చేస్తున్నాను. మా గార్డెన్లో దోస తీగండి, నేను దోస తీగలు అయితే అంటే విత్తనాలు పెట్టాను, చక్కగా ఇలా వచ్చాయి. కాయలు కూడా చూడండి, చక్కగా కాయలు అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా చక్కగా మనం ఈ విధంగా మన ఇంట్లోనే పెంచుకోవటం వల్ల అప్పటికప్పుడు ఇలాగా కూరగాయలు తెంపుకొని చక్కగా హార్వెస్ట్ చేసుకొని చక్కగా మనం ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి నేను ఇంట్లోనే ఇలాగా కొన్ని ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటానండి. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఇలా 2 దోసకాయలు అయితే వచ్చాయండి, 2 కూడా కట్ చేసేస్తున్నాను. మనం స్వయంగా మన చేతులతో మనం ఇలాగ ప్లాంట్స్ పెంచుకొని ఇంట్లో హార్వెస్ట్ చేసుకుంటే ఆ ఆనందమే, ఆ సంతోషమే వేరు కదండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మార్కెట్ నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా మందులతో కూడినాయి కాబట్టి ఇంట్లోనే మనకి తక్కువ ప్లేస్ ఉన్నాయి, ఎక్కువ ప్లేస్ ఉన్నాయి. ఈ విధంగా మొక్కలను పెంచుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనం ఇలా చక్కగా కూరగాయలు తెంపుకొని ఇలా హార్వెస్ట్ చేసుకొని చక్కగా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఆర్గానిక్గా ఇంట్లోనే మనం ఇలాగా తక్కువ ప్లేస్ ఉన్న, ఎక్కువ ప్లేస్ ఉన్న కొన్ని మొక్కలను పెంచుకున్నాం అనుకోండి చాలా చక్కగా మనకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో తప్పకుండా ఎక్కువ ప్లేస్ ఉన్న, తక్కువ ప్లేస్ ఉన్న చిన్న కుండీల్లో అయినా ఆకుకూరని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి. ఇక్కడ నేనైతే గోంగూర వేసుకున్నాను. ఇలా చూసారా, గోంగూర అయితే చాలా చక్కగా వచ్చిందండి. గోంగూర చట్నీ చేసుకున్నా బాగుంటుంది. అలానే మనం పప్పులో వేసుకున్నా కూడా మన ఇంట్లో పండించినవి కాబట్టి మనం ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ థ్రిల్లింగే వేరే ఉంటుందండి. హ్యాపీనెస్గా ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంట్లో మనకి తక్కువ ప్లేస్ ఉన్న, ఎక్కువ ప్లేస్ ఉన్న చిన్న కుండీల్లో అయినా చాలా చక్కగా పెరుగుతాయండి. ఇప్పుడు కుండీల్లో అయినా ఆకుకూర చాలా చక్కగా వస్తుందండి. ట్రై చేయండి, చాలా బాగా మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఆర్గానిక్గా మనం ఇంట్లో పండించుకోవటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఆకుకూర కూడా డాక్టర్లు చెప్తారు కదండి ఎక్కువగా తినమని. ఎక్కువగా మనం పొనగంటి కూర కానీ, ఆకుకూర ఏదైనా, తోటకూర కానీ, చుక్కకూర కానీ, పాలకూర కానీ, ఇలా చిన్నవన్నీ కూడా మనం చిన్న కుండీల్లో అయినా వేసుకొని పెంచుకోవచ్చండి. మనం ఆయిల్ క్యాన్లని తెచ్చుకుంటూ ఉంటాం కదండి, పెద్ద డబ్బాలు, వాటిని కట్ చేసేసుకొని చక్కగా వాటిలో అయినా కింద హోల్స్ పెట్టేసి ఈ విధంగా కుండీల్లో అయినా చక్కగా పెంచుకోవచ్చండి. సో తప్పకుండా మీరు ఎక్కువ ప్లేస్ ఉన్నా, తక్కువ ప్లేస్ ఉన్నా ఇలా మొక్కల్ని చిన్నగా మీరు పెంచుకున్నారనుకోండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా లాస్ట్ టిప్ అండి,
కరెంటు బిల్లు లేకుండా ఈ చిన్న ట్రిక్ని చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. ఇంట్లో ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ చేయండి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొబ్బరి చెప్పులు ఒక 3 పెట్టుకున్నానండి. దీనిలో ఇలా సిప్స్ రాళ్ళు అంటారండి, సిప్స్ రాళ్ళు వేసేసి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అది గడ్డ కట్టేస్తుంది. ఇలా బాగా ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఎండవేళల్లో రూమ్ అంతా కూడా చక్కగా చల్లబడాలి, కూల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఇలా ఐస్ గడ్డ కట్టేసిన తర్వాత మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్ తీసుకుని దానిపైన ఈ విధంగా ఈ గిన్నెని పెట్టేసామనుకోండి, రూమ్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోతుంది. మనకి రూమ్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీ కూలర్లతో పని లేకుండా కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి, మనకు రూమ్ అంతా కూడా కూల్ అయిపోతుంది. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా కాటన్ శారీస్ కానీ దుప్పట్లు కానీ విండోస్ దగ్గర వేసేవాళ్ళండి, చాలా కూల్ అయిపోయేది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.